కొంతమంది సినిమా హీరోలు తెర మీద మస్తు మంచితనం మానవత్వం ఉట్టివాడేటట్టుగా అనిపిస్తారు. మనిషి అంటే ఇగో గిట్లుండాలి అనేటట్టు యాక్టింగ్ చేస్తారు. కానీ కొంతమంది హీరోలు బయటి లైఫ్ లో లత్కోర్ పనులే చేస్తుంటారు. తాగుడు, డ్రంక్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆడవిల్లల నేర్పించే కేసులు, అబ్బో చిన్న కథలుండయి. కానీ అందరు గట్లనే ఉంటారా? ఇగో గిసొంటి ఆనిముత్యాల అసొంటి హీరోలు కూడా ఉంటారు. ఫ్యాన్స్ దగ్గరకొస్తే శంపలు వాయించుడు, ఈసడించుకునుడు, బూతులు తిట్టుడు కొంతమంది హీరోలకే చెల్లుతుంది. వాళ్ళకి అదే గొప్ప అన్నట్టు జేజేలు కొట్టే ఫ్యాన్స్ నే హీరోలు కొడుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ అట్లా కాదన్నట్టు చేసిండు. నిన్న హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ స్టేడియంలో TG20 ఫైనల్ మ్యాచ్ అయింది కదా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న విజయ్ దేవరకొండ మ్యాచ్ చూస్తేందుకు వచ్చిండు. ఇక ఫ్యాన్స్ అంటోళ్ళు ఉత్తగుంటారా? అభిమాన హీరో కండ్ల ముంగడ కానొస్తుంటే కామన్ పబ్లిక్ తీరుగా ఆట చూస్తుంటే మస్తు లొల్లి చేసిరు. దాంట్లో పిల్లగాడు విజయ్ దేవరకొండను చూసి ఎక్కెక్కి ఏడిచిండు. అన్నా అన్నా అని పిలిచే వరకలా ఆయన బాడీ గార్డ్లను పోలీసులను ఓపిక పట్టుర్రి అన్న చిన్నోని దగ్గర తీసుకున్నాడు. అంత లొల్లిలో ఇన్పించకుంటే వంగి చెవు దగ్గర పెట్టి మరీ ఓపిక కొద్దిన్నాడు. అన్న నేను క్రికెట్ మస్తు మంచిగా ఆడతా, కానీ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నువ్వే నన్ను ఆదుకోవాలని ఏడ్చుకుంటూ అడిగే వరకు విజయ్ మనసు కరిగిపోయింది. దగ్గరే తీసుకొని గుండెలకు అద్దుకున్నాడు ఆ పిల్లగాన్ని. ఏడుంటావు, నీ పేరేంది, నీ అమ్మ నాయన ఎవరు, ఏం చేస్తారనే కుటుంబ వివరాలు ఓపిక అడిగి తెలుసుకున్నాడు. ఇక నీకు ఏ డోకా లేదు, ఇప్పటి సంది నువ్వు పెద్ద క్రికెటర్ అయితానికి నీకు ఎసొంటి సాయం కావాలనో అది చేస్తా అని అనుకుంటా మాట ఇచ్చి మంచి భరోసా కలిగించిండు. ఇప్పటి సంది విజయ్ దేవరకొండ అన్న కొండంత అండ అనుకో, నీకు ఏం కావాలన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా వైరల్ అవుతున్నది. చూడు విజయ్ దేవరకొండ కామన్ పబ్లిక్ లో ఎట్లా కలిసిపోతున్నాడో. నేను స్టార్ హీరోను, నాకంటే తోపులు ఎవరు లేరు అనే గర్వము జర్రంత కూడా లేకుండా పిల్లగాని ఏ తీర గుండెలకు అద్దుకున్నాడో చూడు అని కామెంట్లు పెడుతున్నారు. ఇంతేనా విజయ్ దిల్దార్ మనిషి, కడుపులో పెట్టుకొని బయటకోటి మాట్లాడు, అట్లనే కడుపులో ఉన్న ప్రేమను ఇట్లా చూయించకుండా ఉండలేడని మస్తు మెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది ఎంతైనా మా తెలంగాణ హీరో కదా, మాయి కల్మషం లేని గుణాలని తెలంగాణ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయరుగా. ఆడవిల్లలకు పెళ్లి ఇష్టం లేక ఈ నడుమ ఎసొంటి ఘోరాలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. హనీమూన్ కు పోయిన కాడ లేపేశుడు, ఫోటోషూట్ తో పేరుతోని కాబోయే భర్తను లోయల నెట్టేసే ముచ్చట చెప్పుకున్నాం. పెళ్లి చేసుకున్న 3 నెలలకే భర్తను చంపి అంతకు ముందే ప్రేమించినోతో వారిపోయిన పిల్ల అని మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ కాదు, పెళ్ళి ఆపేతందుకు వాళ్ళని ఎవరినో చంపడేందుకు అనిగో ఈ బుజ్జి ఏం చేసిందో చూడుండ్రి. ఇష్టం లేని పెళ్లి చేసుకొని అభం శుభం తెలియని మనిషిని ఎందుకు చంపాలి, అన్యాయంగా వాళ్ళ అయ్యవ్వలను ఎందుకు శోకంలో ముంచాలి అనుకున్నదేమో గీ మహాతల్లి. పెళ్లి సూపులకు వచ్చినోళ్లకు నచ్చకుండా తయారయ్యే తానికి నిగనిగలాడే నల్లటి జుట్టును గీయించుకున్నది. ముఖం ఎంత గుండ్రంగున్నా గుండు చేయించుకుంటే పిల్లగానికి నచ్చకపోవచ్చు, అట్లా పెండ్లి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఈ బుజ్జుపాయమట. అందుకే ఎంతో కష్టమైన ఇష్టం లేని పెండ్లి నుంచి బయటపడేటానికి ఇంతటి గనం చేసింది. ఈ బుజ్జి కాజల్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేస్తుందట. మరి ఇంట్లో పెండ్లి అని ఎంత తిప్పల పెట్టిండ్రో ఏమో. నాకు ఇప్పట్లో పెండ్లొద్దురో దేవుడా అని ఎంత మొత్తుకుని ఇంటలేరు కావచ్చు అయ్యవ్వలు. అందుకే నెత్తిలో ఎంటికలు లేకుంటే ఏ లొల్లుండదు, ఖచ్చితంగా వచ్చినోనికి నచ్చది. అప్పుడు వెనకకు మర్రి చూడకుంటే వెళ్ళిపోతాడు అనుకొని ఇట్లా చేసిందట. ఈ పని ఎప్పుడో 2-3 నెలల కింద చేసిందట గాని ఇప్పుడు పొట్టు వైరల్ అవుతుంది. ఈ గురమున్నోళ్ళిగో గిట్లా చేయాలి గాని మంచిగా పెండ్లిళ్ళు చేసుకొని మర్డర్లు చేయొద్దు, నమ్మిచ్చి మోసం చేయొద్దు, ఉత్తుత్తగా ఊపిరి దిగొద్దు అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా కాజలని ఈ బుజ్జికి కామెంట్లతో సన్మానం చేస్తుర్రు. ఇది కదా యువరం అంటే, ఇది కదా నాకు ఇష్టం లేదు పెళ్లి అని బలంగా చెప్పగలగడం అంటే. పెళ్లి ఇష్టం లేదని చెప్పేదానికి గింత పెద్ద సాహసం చేసినందుకైనా అయ్యవ్వలు ఆలోచనలు పడతారు. బలవంతంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవాలనుకోరు, కొద్దిసేపు ఆగి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆడవిల్లలు మీకు పెళ్లి ఇష్టం లేకుంటే, అయ్యవ్వలకు చెప్పుకునే ధైర్యం లేకుంటే కనీసం గిట్లనన్నా చేయుండ్రి. కానీ మందిని చంపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకుండా కోరుతున్నారు. కాజల్ చేసిన పని చూసిన జనాలు.